హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ అంటేనే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఈరోజైతే చాలా బాగుందండి, ఎందుకంటే వర్షం పడుతుంది మా దగ్గర, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేశాను, కుక్ అయితే అవుతుంది. ఇంకా టుమారో మార్నింగ్ కోసం అయితే దోశ పిండి అయితే ఇప్పుడే మిక్సీ కొట్టేశానండి, పక్కన పెట్టేశాను మిక్సీ కొట్టేసి. ఇంకా మార్నింగ్ అయితే టమాటో కర్రీ చేశాను, టమాటో కర్రీ అయితే ఉందండి. ఇంకా నైట్కి ఇంకా రైస్ అండ్ టమాటో కర్రీ కొంచెం కర్డ్తో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇవాళ ఈవినింగ్ రొటీన్ అయితే ఇదండి. వర్షం పడుతుంది కదా, సో ఈవినింగ్ ఏదైనా వేడిగా చేసేద్దాం అనేసి స్వీట్ కార్న్తో అయితే ట్రై చేస్తున్నానండి. ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ కోసం అయితే నేనైతే 1 కప్ అయితే తీసుకున్నానండి స్వీట్ కార్న్. ఆయిల్ అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. చిల్లీ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. సాల్ట్ అయితే రుచికి తగినంత యూస్ చేయాలి. ఆయిల్ కూడా 3 to 4 స్పూన్స్ అయితే యూస్ చేస్తున్నానండి. మీకు నచ్చితే శనగపిండి ఇంకా బియ్యపిండితో కూడా యూస్ చేసుకోవచ్చండి, ఇంకా క్రిస్పీగా వస్తాయి. ప్రజెంట్ అయితే నేను అలా ఏం చేయట్లేదు, డైరెక్ట్ ఆయిల్లోనే అయితే ఫ్రై చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, డైరెక్ట్గా ఆయిల్లో వేడి చేసేసి ఆయిల్లో అయితే వేసేసానండి. బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతే మీకు కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి, స్మెల్ కూడా చేంజ్ అవుతుందండి. నేనైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఆల్సో సాల్ట్ కూడా మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేయండి. కరివేపాకు వేసుకోవచ్చండి, చాట్ మసాలా ఇంకా గరం మసాలా మీ టేస్ట్ బట్టి అలా కూడా ట్రై చేయొచ్చండి. ప్రజెంట్ నేనైతే ఓన్లీ స్వీట్ కార్న్ అయితే ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసానండి. ఫస్ట్ అయితే యాడ్ చేశాను, ఇంకా సరిపోలేదు అనిపించింది, సో ఇంకా కాస్త స్పైసీనెస్ కోసం ఇంకాస్త చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశానండి. చిల్లీ పౌడర్ చూసుకొని మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి, అలాగే సాల్ట్ కూడా టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. చాలా చాలా క్రిస్పీ అండ్ స్పైసీగా ఉంటుందండి నేను చేసింది అయితే. ప్రజెంట్ వర్షం పడుతుంది కదా, సో ఇదైతే బాగుంటుందని చేయాలనిపించింది. స్వీట్ కార్న్ అయితే ఇంట్లో ఉన్నాయండి, సో అందుకనే చేసేసా. మీ దగ్గర వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇదండి ఇవాళ ఈవినింగ్ వ్లాగ్, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మరో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ ఆర్ షోయింగ్ టిల్ నౌ. హోపింగ్ ఇట్ కంటిన్యూస్. నేను మీ రమ్య శశి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.